ఇలా నేను చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నా. ఇది మీ ద్వారా మొత్తం తెలంగాణ ప్రజలు కూడా చూడాలి. రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాటజీగా ఏం ఆలోచన చేసిండంటే, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉంటే, ఇలా వీళ్ళిద్దరు కలిసి ఉంటే, ఇలా ముఖ్యమంత్రి రేపు ఫ్యూచర్లో ఆయన కాలేడు అనేది ఆయన క్లారిటీగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరు అన్నదమ్ముల్ని విడదీస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుని ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నన్ను విడదీసి ఆయన ముఖ్యమంత్రి అయిన తప్పితే, ఇలా ఇదే కౌశిక్ రెడ్డికి ఇట్లా కాంగ్రెస్ పార్టీలు ఉంటే 100కి 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేది, రేవంత్ రెడ్డి గారు ఉండేది కాదు. ఇవాళ మాకున్న స్ట్రాటజీయో ఇలా ఉత్తమ్ అన్నని ఏకాకి చేసి ఇవాళ ఈయన ఆయన తప్పితే, అసలు వాస్తవంగా మొత్తం దీన్ని కూడబెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. 7 ఏళ్ళు 10 సంవత్సరాలు కొట్లాడింది, కష్టపడి చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, ఇలా దామోదర్ రాజు నరసింహ గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, అందరు కలిపిపెట్టిన అన్నంలో తిని నేనేదో హీరోగా నేను తెచ్చిన గవర్నమెంట్. రేవంత్ రెడ్డికి అంత సినిమా లేదు. ఏసీసీ దగ్గర వెయిట్ లేదా రేవంత్ రెడ్డికి? వాళ్ళు చూసి ఈయన పర్ఫార్మెన్స్ నచ్చి ఈయనకు సంబంధించినటువంటి కొంత స్టామినా చూసి ఇవ్వలేదా? మీ రికమెండేషన్ వల్ల ఇచ్చింది అంటారు. 100కి 100% నా వంతు సహాయ సహకారం ఆ రోజు చాలా కీ రోల్గా ప్లే అయింది. నా వంతు సహాయ సహకారం కీ రోల్గా ప్లే అయింది. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహాయ సహకారం కూడా కీ రోల్గా ప్లే. ఇప్పుడు తెలియదు వాళ్ళకు, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. 100% తెలుసు వాళ్ళకి. రాహుల్ గాంధీ కానీ 100% వాళ్ళకి, కేసీ వేణుగోపాల్ 100% వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. మధు ఏమైంది ఏం కాలేదనేది స్పష్టంగా పూసగుచ్చినట్టు వాళ్ళకి అంతా తెలుసు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడందుకు ఏఐసీసీలో మేనేజ్ చేసా, సోనియా గాంధీ ఆఫీస్లో రాహుల్ గాంధీ ఆఫీస్ ఇన్ని మేనేజ్ చేసినారు. మరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుంటే అక్కడ ఎందుకు మీరు వాడలేకపోతున్నారు? మీకు చెప్పినా కదా మీకు, ఏది రేవంత్ రెడ్డి ఇబ్బందా? రేవంత్ రెడ్డితోనే ఎవరు కాంప్రమైజ్ అవుతారా? ఏమి ఇబ్బంది పెడతాడు? నేను చేసే లంగ దందాలు లేవు, నేను చేసే లంగ బిజినెస్లు లేవు. కౌశిక్ రెడ్డి స్ట్రేట్ ఫైట్ విత్ రేవంత్ రెడ్డి. ఏంది నువ్వు చేసిన అన్యాయాలు, మీరు చేసిన మోసాలు, ఇలా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఆయన చేసిన మోసాల మీదనే కౌశిక్ రెడ్డి కొట్లాడుతుండే తప్పితే కౌశిక్ రెడ్డి వేరే పర్సనల్ దాని మీద ఏడ కూడా ఫైట్ చేస్తలేడు. ఆయన ఇస్తాన రైతు బంధు 15,000 ఇవ్వాలని కొట్లాడుతుండు, ఆటో కార్మికులకి 12,000 ఇవ్వాలని కొట్లాడుతుండు, ఇలా రైతులకి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కొట్లాడుతుండు, రైతులకి అద్భుతంగా యూరియా బస్తాలు ఇవ్వాలని కొట్లాడుతుండు, తాతలకు అవ్వలకి 2,000 4,000 పెన్షన్ చేయమని కొట్లాడుతుండు, ఇలా వికలాంగులది 4,000 6,000 రూపాయల పెన్షన్ చేయమని కొట్లాడుతున్నాం, ఆడబిడ్డలకి తులం బంగారం ఇవ్వమని కొట్లాడుతున్నాం, ఆడబిడ్డలకి 2,500 మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వమని కొట్లాడుతున్నాం. ఇవన్నీ సూటిగా కొట్లాడుతూ ఉన్నాను. ఇలా పర్సనల్గా ఏది లేదు. రేవంత్ రెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇలా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకొనియండి, ఏమి చేస్తారో చేసుకొనివ్వండి. ఇలా తెలంగాణ ప్రజలకి ఆయన ఇస్తాన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చే వారికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా జైలుకు పంపేటువంటి దానికి సంబంధించిన పరిణామాలు జరుగుతున్నాయి. సిఐడి కేసు నమోదు చేసి మొన్న జరిగిన జాతర ఇష్యూలో. సో జైలుకు పోనీకే మరి రెడీగా ఉన్నాడా కౌశిక్ రెడ్డి? కొంచెం తగ్గుతాడా? దూకుడు ఏమైనా తగ్గిస్తాడు? వాళ్ళు ఉచ్చా బొచ్చా ఏం పీక్తాడో పీక్కోమని చెప్పు. ఇలా జైలుకి కాదు ఇంకా ఏడికి పంపినా కూడా పోనీక రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజల కోసము ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, నా హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వడానికి దానికోసము, మా కల్వల ప్రాజెక్టు కోసము, మా నాయన్ చెరువు కోసము, మా హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఉన్న బస్టాండ్ కంప్లీట్ కాదానికోసము ప్రశ్నిస్తూనే ఉంటాము. తగ్గేదే లేదు. ఏమి చేస్తాడో చేసుకోమని చెప్పండి. ఖచ్చితంగా ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. అంటే మీ ఇద్దరికి పర్సనల్గా ఫైట్ ఏందండి రేవంత్ రెడ్డికి మీకు? అంటే అప్పుడు గతంలో ఒకసారి ఒక హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉందని ఒక పబ్లిక్గా మీరు చెప్పారు, అదా లేదా మీ ఇద్దరికి ఉన్న అసలు ఏంది గారు? పర్సనల్గా మాట్లాడే విషయాలు మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి నెత్తి నుంచి కింది వరకు నాకు ప్రతి విషయం తెలుసు. కానీ పర్సనల్గా నేను మాట్లాడదలుచుకోలేదు. ఇలా ఒక్క ముచ్చట మీకు చెప్తా ఉన్నాను. ఈ పర్సనల్ ముచ్చట్లు మాట్లాడేటి ఇలా కేటీఆర్ గారి మీద మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సంసారం ఎదుటోడు మాట్లాడితే వ్యభిచారమా? ఇలా రేవంత్ రెడ్డి గారే ఇట్లాంటి సంస్కారంకి షురూ చేసింది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ మాట్లాడినాం. అదంతా కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకి మోసం చేసిండు, మంచిగున్న తెలంగాణని ఆగం చేసిండు, మంచిగున్న రైతులని ఆగం చేసిండు, మంచిగున్న మహిళలను ఆగం చేసిండు, మంచిగున్న యువకులని ఆగం చేసిండు. ఇలా ఆయన చేసిన మోసాలకి మోసంని నమ్మిండ్రు జనము, మోసపోయారు. కాబట్టి మళ్ళా జనాల పక్షాన నిలబడి కొట్లాడి తెచ్చే బాధ్యత మనలాంటి వాళ్ళు ఉంటుంది. కాబట్టి ముందర నిలబడి కొట్లాడు. కానీ కౌశిక్ రెడ్డి ఒక్కడే లేడు కదా బీఆర్ఎస్లో మీకంటే సీనియర్లు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయడం కారణం చెప్తున్నా ప్రసాద్ గారు.
కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తుండు, కేటీఆర్ గారిని చేస్తుండు, హరీష్ రావు గారిని చేస్తుండు, నన్ను చేస్తుండు. ఎందుకంటే మేము ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేస్తుండు. ఇంకా నా మీద ప్రత్యేకంగా ఎక్కువ లవ్ ఎందుకు ఉంటుందంటే, ఎందుకంటే ఆయన స్కూల్ అంతా నాకు తెలుసు కదా. ఆయన స్కూల్ అన్నీ ఒక్కొక్కటి నేను బయట పెడుతున్నా కాబట్టి ఆయన నా నోరు మూపియడానికి నా మీద కేసులు పెట్టుడో, నన్ను అవమానపరచుడో, నా కుటుంబం అవమానపరచుడో చేతనేనే చేస్తుండు. కానీ ఎన్ని చేసినా డైవర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయనని మాత్రం నిలదీస్తూనే ఉంటాం ప్రసాద్ గారు. రైట్. కౌశిక్ రెడ్డి గారు, మీరు గతంలో అన్సెన్సార్డ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ, గతంలో ఎక్కడ చూసినా కౌశిక్ రెడ్డి మాట్లాడిన మీడియా సమావేశాల్లో ఇందాక అన్నారు ఆయన స్కూల్ మొత్తం నాకు తెలుసు అని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆ పీఠంలో కూర్చున్నారంటే ఆయన స్కూల్ మొత్తం మీకు తెలుసనంటే ఒక్క విషయం చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ పని చేసేవాడు, ఇంత పెద్ద బిగ్గెస్ట్ విషయం తెలంగాణ ప్రజలకు తెలియని విషయం కౌశిక్ రెడ్డి తెలిసిన ఒక్క మాట చెప్పండి. వద్దు, బాగుండదు. పర్సనల్ విషయాలు మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ రైట్ మనోజ్ గారు. ఆయన పర్సనల్ విషయం మీరే అంటున్నారు. పర్సనల్ విషయం పబ్లిక్ కి అవసరం లేదు. ఆయన మా కేటీఆర్ గారిని ఆయన డ్యామేజ్ చేస్తుంటేనే ఆయన అన్యాయంగా కాంది అయినట్టు మాట్లాడి ప్రతి దగ్గర మాట్లాడుతుంది కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. పర్సనల్ విషయాలు మళ్ళీ ఇంకోసారి ఆయన ఎప్పుడైనా మాట్లాడిన అనుకోండి, అప్పుడు ఉన్నాయి లేని అని చెప్తాం. అంటే ఆయన ఓన్లీ పర్సనల్ విషయం, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఆ పర్సనల్ విషయం చెప్పి పదే ప్రజలకి డైరెక్ట్ గా అన్ని టీవీ ఇంటర్వ్యూలోనే చెప్తుండు కదా మనోజ్. అరే ప్రజలు మోసాన్ని నమ్ముతారు, మనం మోసం చేసి రావాలని ఒక ప్రముఖ ఛానల్లో ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూర్చొని చెప్పింది రేవంత్ రెడ్డి గారే కదా మనోజ్. ఇలా చేస్తుంది కూడా ఆయన అదే కదా. మీకు ఇదే చెప్పిన కదా, మోసం చేసుడు వెన్నటో పెట్టిన విద్య రేవంత్ రెడ్డి గారికి. ఇలా చెప్పిన మాట ఒక్కటన కమిట్మెంట్ మీద ఉన్నాడు ఆయన. ప్రజలకి ఏం చెప్పొచ్చిండు అధికారానికి? రైతు బంధు 15,000 ఇస్తానడు, ఇచ్చిండా? మహిళలకి 2,500 ఇస్తానడు, ఇచ్చిండా? 24 గంటలు ఫ్రీ కరెంట్ అద్భుతంగా ఇస్తానడు, ఇస్తున్నాడా? ఇలా రైతు బీమా ఇస్తానడు, ఇచ్చిండా? సరిగ్గా ఇలా తులం బంగారం ఇస్తామన్నాడు, ఇచ్చిండా? 2,000 పెన్షన్ 4,000 పబ్లిక్ మ్యాండేట్ ఇస్తున్నారు కదా. 4,000 పెన్షన్ 6,000 చేస్తానడు, చేసిండా? ఇలా చదువుకున్న మహిళలకి స్కూటీ ఇస్తానడు, స్కూటీలు ఇచ్చిండా? విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఇస్తానడు, ఇచ్చిండా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానడు, ఇచ్చిండా? ఇలా రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండా? ఇలా ఆటో కార్మికులకి 12,000 ఇస్తామన్నాడు, ఇచ్చిండా? పూర్తిగా మోసం. రేవంత్ రెడ్డి గారికి మోసం అనేది వెన్నతోని పెట్టిన విద్య. ఖచ్చితంగా గదే చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రజలు ఆయనని మోసం చేయడానికి జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తేప్పుడు సిద్ధంగా ఉన్నారు. కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈటెల రాజేందర్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇస్తే మీకు టికెట్ ఇవ్వకుండా అడ్డుపన్నారు అంటున్నారు. దాని తగ్గట్టుగా ఆధారాలు ఏం లేవు, మీరు అన్నడం తప్ప ఇప్పటికి ఆధారాలు. మనోజ్ గారు, ఆధారాలు నేననుడు కాదు. మీకు గుర్తుంటే 2023 ఎలక్షన్స్ కంటే ముందు ఈటల రాజేందర్ గారే స్వయంగా అన్నాడు, నేను 25 కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నావు రేవంత్ రెడ్డి, మర్చిపోయినావు అని అన్నాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు చార్మినార్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి పోయి ప్రమాణం చేసి ఏడ్చిండు, మీ అందరికి గుర్తుంటుంటాడు. ఇక ఈటల రాజేందర్ గారే చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏముంది? నేను అది చెప్పింది 2021 2 years తర్వాత నిజమైతే బయటకు వచ్చింది కదా. ఈటల రాజేందర్ గారు నోటి నుంచి 25 కోట్ల రూపాయలు అన్న వర్డ్ ఎందుకు బయటకు వచ్చింది? ఈటల రాజేందర్ గారు చెప్పేసింది కదా, చెప్పకనే చెప్పేసింది కదా. ఇలా చేస్తే మళ్ళీ పోయి ప్రమాణం చేసింది కదా. ఇప్పుడు ఇదే ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా బండి సంజయ్తో కౌశిక్ రెడ్డి మిలాఖత్ అయ్యిండు. ఈటెల రాజేందర్ మళ్ళీ నియోజకవర్గం అడుగు పెడితే ఎక్కడ కొంత ఇబ్బంది అవుతుందో అప్పటిదాకా కౌశిక్ రెడ్డి మీరు మాట అన్నారు, నేను ఉన్నన్ని రోజులు హైదరాబాద్కి నేనే ఉంటానన్నారు. ఈటెల రాజేందర్ వస్తే మళ్ళీ అడ్డుపడతారని చెప్పి బండి సంజయ్ ఎంపీ అని చెప్పి అక్కడ ఎవరు రావద్దని అడ్డుకట్ట. మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం ప్రచారం కూడా చేయలేదు ఈటెల రాజేందర్. మనోజ్ గారు, మీరు తప్పు మాట్లాడుతారు. 107 అసలు బండి సంజయ్కి నాకేం సంబంధం ఉంటుంది? ఆయన బీజేపీ, నేను బీఆర్ఎస్. నంబర్ 1. నంబర్ 2, అసలు 107 గ్రామ పంచాయతీలో ఇవాళ ఈటల రాజేందర్ గారు కాలికి గజ్జ కట్టుకొని ప్రతి ఊరున సర్పంచ్ని గెలిపించడానికి తిరిగిండు. అయినా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ని 100 కిలోమీటర్ల లోపలికి బొందబెట్టిరు. ఆడ ఆయన ఈ ఊరు తిరిగినా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించిండు. ఇలా మున్సిపల్ ఎలక్షన్లో ఆయన రాలేదు అని అంటే నాకేం సంబంధం? అది బీజేపీ పార్టీకి సంబంధం, అది బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్కి సంబంధించిన ఇష్యూ, నాకు సంబంధం లేని ఇష్యూ కదా. మీకు ఒప్పందం ఉంది కాబట్టి బండి సంజయ్ మీద ఎక్కడ కౌశిక్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడాడు. బండి సంజయ్ గారి మీద ఇప్పుడు మీ ద్వారానే చెప్తా ఉన్నా, బండి సంజయ్ గారికి ఇట్లా గట్టి కొట్లాడుంటే, ఇదే బండి సంజయ్ గారికి ఇట్లా మనుషులు ఉండుంటే, ఈ 107 గ్రామ పంచాయతీలో వాళ్ళిద్దరు కొట్లాడుకుని ఉంటే ఇంకొక 10 సీట్లు నేను ఎక్కువ గెలుస్తుండే కదా. బండి సంజయ్ గారికి అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో మనుషులే లేరు. మనుషులు ఎవరున్నారు? మనుషులే లేరు. ఎవరున్నారు? ఈటల రాజేందర్ విషయం 25 కోట్లు ఆయనకి ఇచ్చినట్టు ముఖ్యమంత్రికి. ఇదే ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు పీసీసీ చీఫ్గా ఇదే ఆర్టీవీ స్టూడియోకి వచ్చారు, అన్సెన్సార్డ్ షోలో పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఒక ఫోన్ కాల్ కొడితే 100 కోట్లు అరేంజ్ అవుతాయి రాత్రికి రాత్రే నాకు
ఆ స్టామినా ఉంది నాకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీరేమో 25 కోట్లు ఈటల రాజేందర్ గారు అంటే తీసుకునేటువంటి వ్యక్తేనా ఆయన? రే- ఆశించే వ్యక్తేనా? నేను చెప్పుడు కాదు మధు, రేవంత్ రెడ్డి గారు మాటలు మస్తు చెప్తాడు మధు. ఇలా తెలంగాణ ప్రజల్ని పాగలు చేసిండు. ఇక చెప్పిన 100 కోట్లు వస్తాయి 200 కోట్లు వస్తాయని బ్లాక్మెయిలరే, అది అందరికీ తెలిసిన విషయమే. చేస్తూనే ఉంటాడు అట్లాంటివన్నీ. కానీ 25 కోట్ల రూపాయల డీలు వీళ్ళు మాట్లాడుకుంది 100% వాస్తవం. ఏడ మాట్లాడుకుని కూడా చెప్తా, వేం నరేందర్ రెడ్డి గారి బిడ్డ ఎంగేజ్మెంట్లో వీళ్ళు ఆ రూమ్లో కూర్చొని 2 గంటల సేపు మాట్లాడుకొని ఈ డీల్ కుదిరించుకుంది 100కి 100% వాస్తవం. ఇవాళ ఈటల రాజేందర్ గారి నోటినే 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు 25 కోట్లు తీసుకున్నారంటే ఈయన పోయి ప్రమాణం చేసి ఏడ్చిండు. నిజం లేనిదే ఈటల రాజేందర్ గారు అంటారా? నేను 2 ఏళ్ల క్రితం చెప్పినప్పుడు అందరూ మీలాగానే అనుమానపడ్డారు. కానీ ఈటల రాజేందర్ గారు నోటితో చెప్పిన తర్వాత వాస్తవం కాలేదా? ఇంకోటి కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది.